మొట్టమొదటగా తిరేక దేవునికి నా యొక్క వందనములు చెల్లించుకొనుచు ఉన్నాను. ఈ యొక్క లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా నాకు ఇట్టి అవకాశం కలిగించినటువంటి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనము చెల్లించుకొనుచు ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క లెంటు ధ్యాన స్రవంతిలో ఈ యొక్క అవకాశం అనుగ్రహించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అదేవిధముగా శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధముగా రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరియర్స్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యు సోలమన్ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ సి సోలమన్ బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ రెవరెండ్ పిఎస్ వీణకుమార్ బాబు గారికి, ట్రెజరర్ సార్ అయినటువంటి శ్రీ కె మేరీ కుమార్ సార్ గారికి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధముగా యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ రెవరెండ్ పిడి హెచ్జి బెనహర్ బాబు గారికి, యూత్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బ్రదర్ న్యాషి అన్న గారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధముగా రాయలసీమ అధ్యక్ష మండలపు చర్చి బోర్డు సెక్రటరీ రెవరెండ్ సి ఆనంద్ బాబు గారికి నా యొక్క వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి యొక్క లెంటు ధ్యాన స్రవంతి నిమిత్తమై ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదవగా విందాము. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదివి వినిపించబడును. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంతటితో దేవుని వాక్యము సరి. ఈ చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానములకు వెళుదాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభు, మరొకసారి ఈ ఉదయకాల సమయమున నీ నామస్మరణ చేసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. తండ్రి యొక్క సన్నిధిలో గడుపులాగున, మీ సన్నిధి చూడగలుగులాగున అటువంటి ధన్యత భాగ్యం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభా, మరి సమయంలో లెంటు ధ్యాన స్రవంతి నిమిత్తమై ప్రభా కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండమని, మీ ఆత్మతో నింపమని వేడుకొనుచు ఉన్నాము. అయ్యా, అల్పుడను అయోగ్యుడను ఎన్నికల్ని నన్ను నీ యొక్క శిలవ చాటున మరుగుపరిచి భద్రపరిచి నీ మాటలు బయలుపరచమని మీ నామములు అలుచు ఉన్నాం దేవా. తండ్రి, వినగల చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకు ప్రార్థిస్తూ ఉన్నాం. నా నోటి మాటలను, మా అందరి యొక్క హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లెంటు ధ్యాన స్రవంతి నిమిత్తమై ఏర్పాటు చేయబడిన అంశము ప్రతిఫలము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ లేఖన వాక్యం ద్వారా యేసువారు మనతో మాట్లాడుతున్న సమయం. అయితే ఈ లేఖన భాగంలో తండ్రి అయిన దేవుడు కానీ యెహోవా దేవుడు ప్రతిఫలము అనగా బహుమానము అన్నది ఏ విధంగా అనుగ్రహిస్తాడు అని ఆయన తెలియస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రతిఫలము లేకపోతే ఈ బహుమానము మనం పొందుకోవాలి అన్నప్పుడు ఏ విధంగా పొందుకోవాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు ప్రార్థన గురించి ఇక్కడ తెలియస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయుట గురించి తెలియస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయుట గురించిన హెచ్చరికలు యేసువారు ఇక్కడ తెలియస్తూ ఉన్నాడు. అదేవిధముగా ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయకూడదో కూడా ఇక్కడ యేసువారు తెలియస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ యేసువారు తన శిష్యులకు అదేవిధంగా అనేక మందికి ప్రార్థన నేర్పించేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ లేఖన భాగంలో. అయితే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు మనుషుల యొక్క ప్రశంసలు అనే ప్రతిఫలము పొందక దేవుడు అనుగ్రహించు పరలోక ప్రతిఫలాన్ని పొందవాలని యేసు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషుల యొక్క మెప్పు కాదు కానీ, మనుషుల యొక్క ప్రతిఫలం కాదు కానీ, మనుషుల యొక్క ప్రశంసలు కాదు కానీ, మన యొక్క దృష్టి, మన యొక్క చూపు, మన యొక్క ఏకాగ్రత దేవుని పైన నుంచి ఉంచాలి. మనుషుల పైన కాదు కానీ దేవుని పైన మాత్రమే మన దృష్టి ఉంచాలి అనేది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని యొక్క మెప్పునే కానీ మనుషుల యొక్క మెప్పును, ప్రశంసలు మనము కోరకూడదు అనున్నది కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి క్రైస్తవుల బిడలమైన మనము క్రైస్తవ సంబంధమైనటువంటి బహుమానములు కానీ ప్రతిఫలములు కానీ అవి కేవలము క్రైస్తవులకే చెందినవి అను మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అయితే దేవుడిచ్చేటువంటి యొక్క పరలోక సంబంధమైన ప్రతిఫలం కానీ పరలోకమైన బహుమానము కానీ పొందుకోవాలంటే మనము ఎటువంటి క్రియలు కలిగి చేయాలి, ఎటువంటి పనులు చేయాలి అని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మొట్టమొదటగా దేవుడు నీకు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే, దేవుడు నీకు నాకు బహుమానం ఇవ్వాలి అంటే ఆ బహుమానం కోసం, ప్రతిఫలం కోసం మనము ఎటువంటి క్రియలు చేయాలి ఈ లోకంలో అని యేసువారు తెలియస్తూ ఉన్నాడు. ప్రతిఫలాన్ని, దేవుడిచ్చే బహుమానం మనం పొందుకోవాలంటే ఒక 3 ఉప అంశాల ద్వారా నేను మీతో ఈ వాక్య పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు నీకు నాకు బహుమానం ఇవ్వాలి అంటే, ప్రతిఫలం ఇవ్వాలి అంటే మొదటి ఉపాంశము రహస్యముగా నీవు ధర్మము చేయాలి. రెండవదిగా రహస్యముగా నీవు ప్రార్థన చేయాలి. మూడవదిగా రహస్యముగా నీవు ఉపవాసము చేయాలి. ఈ 3 ఉపాంశముల ద్వారా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకొనబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మొట్టమొదటగా మనము ఈ లేఖన భాగంలో దేవుడిచ్చే ప్రతిఫలం, బహుమానం పొందుకోవాలంటే మొట్టమొదటగా మనం చేసేటువంటి కార్యం ఏంటంటే రహస్యముగా నీవు ధర్మము చేయాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు గమనిస్తే అక్కడ పరోపకారము చేయాలి అనగా పరులకు ఉపకారం చేయాలి అన్న మాట మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే యేసువారు ఇక్కడ చెప్తా ఉన్నాడు,
యూదులు ధర్మము చేయుట అది నీతితో కూడినది. యూదులు ధర్మం చేయుట అది నీతితో సమమైనది అని యేసువారు కూడా తెలియస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి రహస్యముగా నీవు ధర్మం చేయాలి అని యేసువారు అంటూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 16వ వచనంలో అని చెప్తా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన 3 రకముల అర్పణలు ఉన్నవి. ఆ 3 అర్పణలు ఏంటంటే, ఒకటి స్తుతియాగం, రెండవది ఉపకారం, మూడవది దాన ధర్మాలు. నీవు రహస్యముగా ధర్మం చేయాలి. అయితే దేవునికి ఇష్టమైనటువంటి యొక్క 3 రకముల అర్పణలు స్తుతియాగము కానీ, ఉపకారము కానీ, దాన ధర్మాలు కానీ చేయడము మీరు మర్చిపోకండి అని చెప్తా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇలాంటి యాగములు దేవునికి ఎంతో ఇష్టమైనవి. స్తుతియాగం చేయడము, ఉపకారం చేయడము, దాన ధర్మాలు చేయడము, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో ఇష్టమైనవి. మరి దేవుని యొక్క దృష్టికి దేవునికి ప్రీతికరంగా మనం ఏ పనులు చేస్తే ఆయనకు ప్రీతికరంగా ఉంటామో అటువంటి కార్యాలు మనము చేస్తూ మన దేవుని బిడ్డగా జీవించే వరముగా ఉంటూ ఉండాలి. అదేవిధముగా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు ఫిలోమోనుకు ఒనేసుము గురించి. అయితే ఒనేసుము అన్న మాటకు అర్థం ఏంటంటే సహాయకారుడు. పౌలు చెప్తా ఉన్నాడు ఫిలోమోనుతో. అయితే ఒకానొకప్పుడు పౌలైన నాకు, ఫిలోమోను అనేటువంటి నీకు ఒనేసుము అనే వ్యక్తి ప్రయోజనకరంగా లేడు. అయితే ఇప్పుడు నీకు నాకు అతడు ఒక ప్రయోజనకరంగా ఉన్నాడు అని పౌలు చెప్తా ఉన్నాడు ఫిలోమోనుకు ఒనేసుము గురించి. అప్పుడు ఒనేసుము అనగా సహాయం చేయడానికి, సువార్త పరిచర్య చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, అలా చేయులాగున ఒనేసుమును నీ దగ్గర సేవ నిమిత్తమై పౌలు ఫిలోమోనుతో చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే పౌలు చెప్తున్న మాట ఫిలోమోనుతో, నీ ఉపకారము బలవంతము చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను అని పౌలు చెప్తా ఉన్నాడు. ఫిలోమోను, నువ్వు చేస్తున్న ఉపకారము ఏ విధంగా ఉండాలంటే అది బలవంతము చేత కాక మనస్ఫూర్తిగా స్వేచ్ఛాపూర్వకమైనదిగా సంతృప్తికరంగా నీ ఉపకారము ఉండాలి అని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకంలో దేవుని బిడ్డగా జీవించే మనము ఫిలోను మాత్రమే కాదు కానీ ఈరోజు మనం కూడా పరులకు ఉపకారం చేయాలంటే ఏ విధంగా చేయాలి? ప్రాముఖ్యంగా ఈ యొక్క క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో పరులకు ఉపకారం చేయాలంటే మనం ఏ విధంగా చేస్తూ ఉండాలి? మనసులో సనుగుతూ, మనసు నొప్పించుకుంటూ మనం చేసే ఉపకారము అది దేవునికి ఇష్టం లేనిది. అయితే మనం చేస్తున్న ఉపకారం అనేది ఏ విధంగా ఉండాలంటే అది మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకముగా, స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని పౌలు కోరుకుంటూ ఉన్నాడు ఫిలోమోను దగ్గర నుంచి. అంతేకాదు కానీ పౌలు చెప్తున్న మాట, నీ సమ్మతి లేకుండా, నీ అనుమతి లేకుండా ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు పౌలు తన మనసులో మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ప్రతిఫలం పొందుకోవాలంటే, దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలంటే రహస్యముగా ఈరోజు మనందరము ధర్మం చేయాలి, మన తోటి వారికి ఉపకారం చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రతిఫలము పొందుకోవాలి అంటే ఈరోజు నువ్వు నేను కూడా రహస్యముగా ధర్మము చేసేవారముగా ఉంటూ ఉండాలి. రహస్యముగా మనం ఎప్పుడైతే ధర్మము చేస్తామో అప్పుడు దేవుడిచ్చే ప్రతిఫలము, బహుమానము పొందుకునే వారము ఉంటూ ఉంటాం. అటువంటి ధర్మము, ఉపకారము రహస్యముగా చేయకపోతే
దేవుడిచ్చే ప్రతిఫలాన్ని, దేవుడిచ్చే బహుమానం ఎప్పటికీ మనము పొందుకోలేకపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, రెండవదిగా చూస్తే రహస్యముగా నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలో కూడా యేసువారు తెలియస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏ విధంగా చేయాలంట? రహస్యముగా ప్రార్థన చేయము అని యేసువారు తెలియస్తూ ఉన్నారు. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఈ మాట తెలియస్తూ ఉన్నాడు తన శిష్యుల వారు. రహస్యముగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ప్రార్థన అనేది మనం ఏ విధంగా చేయాలి అన్నప్పుడు యేసువారు చక్కటి మాట బోధిస్తూ ఉన్నారు. 4 గోడల మధ్య తలుపులు వేసుకొని ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా, లేకపోతే 4 గోడల మధ్య తలుపులు వేసుకొని పాపం చేస్తున్నాము? ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందుకుంటాం, పాపం చేస్తే ఆ ప్రతిఫలాన్ని, బహుమానాన్ని పోగొట్టుకుంటాం. అందుకనే ఈ భూలోకంలో మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తా అని దేవుని వాక్యం ద్వారా తెలియస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన పాఠ్య భాగము గమనిస్తే రోమపత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో పౌలు చెప్తున్న మాట, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన చెప్తా ఉన్నాడు పౌలు, ప్రతి వానికి అన్నప్పుడు ఈ లోకంలో మనందరం కూడా ఉంటూ ఉన్నాం. అయితే వాని క్రియల చొప్పున మన యొక్క క్రియలు కానీ, మన యొక్క పనులు కానీ ఎలా అయితే ఉంటాయో, దేవుడిచ్చే ప్రతిఫలం కానీ, బహుమానం కూడా అదే విధముగా ఉంటాయి. మనం చేసే క్రియలు ప్రార్థన పూర్వకంగా ఉన్నాయా? మనం చేస్తున్న వంటి పనులు ప్రార్థన పూర్వకంగా చేస్తున్నామా? అలా చేయని ఎడల మన దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోలేం. ఒకవేళ ప్రార్థన చేస్తున్న మనము, ఇప్పటికి కూడా మనము దేవుని యొక్క బిడగా జీవించే మనము రహస్యముగా ఈ దినము నీవు కానీ నేను కానీ ప్రార్థన చేసిన వారమైతే దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటామని చెప్తున్న మాట యేసువారు. ప్రియా దేవుని సంగమా, చెప్తున్నటువంటి మాట మదర్ తెరెస్సా ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్తున్న మాట మదర్ తెరెస్సా. ఒక పక్క రహస్యం ప్రార్థన చేస్తూ, మరో పక్క మన చేసినటువంటి సహాయాలు మనం చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చే బహుమానము, ప్రతిఫలం పొందుకోవాలంటే రహస్యముగా ప్రార్థన చేయాలి. మూడవదిగా చూస్తే రహస్యముగా నీవు ఉపవాసము చేయాలి. రహస్యముగా నీవు ఉపవాసం చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వాక్యాన్ని గమనిస్తే అక్కడ యేసువారు ఉపవాసం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యముగా క్రీస్తు శ్రమల ధ్యాన కాలములో ఈ యొక్క 40 దినాలలో మనము ప్రతి ఒక్కరము కూడా ఉపవాసం చేస్తూ ఉంటాం. అయితే ఎటువంటి ఉపవాసం మనం చేస్తూ ఉన్నాం అని మనం ఇక్కడ గమనిస్తే రహస్యముగా నీవు ఉపవాసము చేయాలి. ఇక్కడ యేసువారు చెప్తున్న మాట, నీవు నేను కూడా ఉపవాసం చేయకూడదని యేసువారు ఎప్పుడు చెప్పలేదు. అయితే మనుషులు చూడవలనని ఉపవాసము చేయకూడదు. మనుషులు చూడాలని, మనుషులు మెప్పు పొందాలని, మనుషుల ప్రశంసలు పొందాలని ఉపవాసము చేయకూడదని యేసువారు చెప్తా ఉన్నాడు. అయితే యూదులు ప్రాయశ్చిత్తార్థ దినము, ఆ దినమున ఉపవాసం ఉండేవారు. అయితే వారైతే ఎప్పుడైతే ఆ యొక్క ప్రాయశ్చిత్త దినమున ఉపవాసం ఉంటూ ఉన్నారో అది వారికి ఒక అలవాటుగా,
ఆ దినాన వారు ఉపవాసం ఉంటూ ఉన్నారు. రాను రాను వారు ఆయా సమయముల యందు కూడా ఉపవాసం ఉన్నారని చెప్పుకునేలాగున్న రాను రాను వారి యొక్క ఉపవాసం అనేది ఒక అలవాటుగా మారిపోతూ ఉన్నది. ఏ విధంగా అయితే రాను రాను రాజుగురం గాడిదైనట్లుగా ఉంటూ ఉన్నదో, వారి యొక్క ఉపవాసం కూడా రాను రాను వారు ఆయా సమయముల యందు కూడా మానవులు తమ్మును చూచి ఎంత భక్తి గలవారని చెప్పున్నట్లు వారు ఉపవాసం ఉందరో. మనుషులు చూడాలని, మనుషుల యొక్క మెప్పు పొందాలని, మనుషుల యొక్క ప్రశంసలు పొందాలని వారు ఉపవాస దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సాధారణంగా వారు ముఖ్యముగా ఎటువంటి దినాలు ఉపవాసం ఉంటారంటే, సంత దినములకు వారములో 2 దినాల వారు ఉపవాసం ఉంటారు. అది సోమవారము, 2వ దినము గురువారము. వారములో ఈ 2 దినాలు కూడా యోధులు సోమవారపు దినాన, గురువారపు దినాన ఎక్కువగా ఉపవాసం ఉండేవారు. ఎందుకనగా ఆ దినాలలో సంత అన్నది జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క సంతకు వచ్చిన వారందరూ కూడా వారిని చూచి, అయ్యో వీళ్ళు ఎంత భక్తి గలవారని, ఎంత విశ్వాస గలవారని, ఎంత ఉపవాసం ఉన్నారని అనుకునేలాగున మెప్పు పొందాలని, ప్రశంసలు పొందాలని యూదులు ఆ దినాలలో వారి ఎదుట ఉపవాసం ఉండేవారు. అయితే ఆ దినముల యందు, ఆ సంత దినములలో ప్రజలు ఎక్కువగా ఉంటారు. జన సమూహం అన్నది ఎక్కువగా ఉంటూ ఉన్నది. సంతకు వచ్చే వారందరూ కూడా ఇది కేవలము వేషధారణతో కూడిన ఉపవాసం అని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం చేస్తున్నటువంటి యొక్క ఉపవాస దినాలు ఏ విధంగా చేస్తూ ఉన్నాం? వేషధారణతో చేస్తున్నామా, లేకపోతే దేవునికి ఇష్టకరంగా చేస్తూ ఉన్నామా? ప్రేమన దేవుని సంగమా, ఇది వేషధారణతో కూడిన ఉపవాసం అని తెలియస్తా ఉన్నాం. అయితే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అనేది కూడా ఏ విధంగా ఉండాలో ఉపవాసము దేవుడు తెలియస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేది కూడా తెలియస్తా ఉన్నాడు యెషయా ప్రవక్త. మనం ఉంటున్న ఉపవాసము, మనం చేస్తున్న ఉపవాసము అది ఎవరికి ఇష్టకరంగా ఉన్నది? దేవునికి మనం చేసే ఉపవాసం అనేది ఇష్టకరంగా ఉండాలి. ఎటువంటి ఉపవాసం అంటే ఆయన చెప్తా ఉన్నాడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. దుర్మార్గుల కఠిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తూరుటయు, బాధింపబడిన వారు నిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము కలిగి ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపుకునుటయు, దిక్కుమాలిన బీదల నుండి ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇటువంటి ఉపవాసము చేసేవారు ఉంటూ ఉండాలని యేసు వారు కోరుకుంటూ ఉన్నాం. అయితే ఇటువంటి ఉపవాసము చేస్తే మనము ఏ విధంగా ఉంటాము కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఆ యొక్క 8వ వచనంలో. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. సో ఇటువంటి ఉపవాసం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. మనం చేస్తున్న ఉపవాసము ఎవరికి ఇష్టకరంగా ఉన్నది? మనం చేస్తున్నటువంటి ప్రార్థన కానీ, మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ, మనం చేస్తున్నటువంటి ఉపవాసము కానీ ఎవరికి ఇష్టకరంగా ఉండాలంటే అది దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రేమైన దేవుని సంగమా, నా ప్రియా నేస్తమా, దేవుని సంగమా, నీవు ప్రజల యొక్క ప్రశంసలు పొందుటకు దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసములు చేస్తే దేవుని గురించే ప్రతిఫలాన్ని పొందలేవు. ప్రజల యొక్క మెప్పు పొందాలని, ప్రజల యొక్క ప్రశంసలు పొందాలని, ప్రజల దగ్గర ఏదో ఒక ఆశ కలిగి చేస్తే దానిని బట్టి
దేవుడిచ్చే ప్రతిఫలం ఎప్పుడు కూడా మనము పొందుకోలేం. కనుక ఈరోజు నీవు గాని నేను గాని చేస్తున్న వంటి ఉపవాసం ఏ విధంగా ఉండాలంటే నిస్వార్థమైన భక్తిని చేయాలి, ప్రేమపూర్వకమైన సహాయం చేయాలి. దేవునికి ఆధ్యాత్మికమైన సంతృప్తి దీవెన అందించబడినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాలలో దేవునికి ప్రతిఫలం పొందుకోవాలన్నా, దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలన్నా మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, మనం చేసే ధర్మం ఏ విధంగా ఉండాలంటే రహస్యముగా ఉండాలి. చివరగా మనము చేస్తున్న ఉపవాసము రహస్యముగా ఉండాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, దాన ధర్మాలు, లేకపోతే అదేవిధంగా ఉపవాసములు, ఇవన్నీ కూడా మనము తండ్రి అనే దేవుడు మనందరికీ ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి దినాన నిస్వార్థమైన భక్తిని చేయాలి, ప్రేమతో సహాయం చేయాలి. దేవుడు అప్పుడు నీకు నాకు ఆధ్యాత్మికమైన సంతృప్తి, దీవెనలు, ఆశీర్వాదాలు అందించినటువంటి దేవుడుగా మనకు ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రతిఫలము, బహుమానము ఇది పొందుకోవాలంటే మనము ఈ యొక్క క్రీస్తు శ్రమల ధ్యాన కాలములో, ఈ లెంటు ధ్యాన దినాలలో మనం ఉపవాసం కానీ, దాన ధర్మాలు కానీ, ప్రార్థనలు కానీ రహస్యముగా చేయాలి. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసేవారం ఉంటూ ఉండాలి. రహస్యముగా నేను ధర్మం చేసేవారు ఉంటూ ఉండాలి. రహస్యముగా నేను ప్రార్థన చేసేవారు ఉంటూ ఉండాలి. రహస్యముగా నేను ఉపవాసం చేసేవారముగా ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు పరలోకముందన వంటి బహుమానాన్ని, ప్రతిఫలాన్ని తప్పకుండా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రార్థన జీవితాన్ని, అటువంటి ధర్మంతో కూడిన జీవితాన్ని, అటువంటి ఉపవాసాన్ని దేవుడు మనకు, మన బిడ్డలకి, మన కుటుంబాలకు, సమస్త మానవాళికి అనుగ్రహించి ఆ విధంగా దేవుడు తన యొక్క ప్రతిఫలాన్ని తన బహుమానాలతో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపగల మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకముగా ప్రభువా, ఈ యొక్క లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా తండ్రి మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇటువంటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి మా యొక్క రాయలసీమ అధ్యక్ష మండలి పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరపస్ తండ్రి గారిని తండ్రి మీరు దీవించని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మరి సమయంలో చదవబడిన వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని, ఆ వాక్యం విని విడిచిపెట్టకుండా, సాతాను దొంగలించకుండా ఆయా వాక్యము మా మనస్సుల్లో, మా బ్రతుకుల్లో, మా జీవితాలలో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృప భాగ్యము మా అందరికీ అనుగ్రహించ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదనైనా మరి సమయంలో మీరిచ్చే ప్రతిఫలాన్ని, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ధర్మం చేయాలో, ఏ విధంగా ఉపవాసం ఉన్నారో తెలియపరిచి ఉన్నారు. ప్రభువా, అటువంటి దిశలో తండ్రి మేమందరం కూడా రహస్యముగా ధర్మం చేసేవారముగా, రహస్యముగా ప్రార్థన చేసేవారముగా, రహస్యముగా ఉపవాసం ఉండేటి వారముగా అటువంటి కృప భాగ్యం మీరు మాకు దయచేసి అయ్యా, మీ పరలోక సంబంధం ప్రతిఫలాన్ని, మీ యొక్క బహుమానాన్ని పొందుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల దీవెన చేత మమ్ములను, మా బిడ్డలని, మా కుటుంబాలను, మా యొక్క సంఘాన్ని తండ్రి, మా యొక్క రాష్ట్రాన్ని, మా యొక్క దేశాన్ని, ప్రపంచమంతటిని మీరు దీవించమని, మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, యొక్క ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా
మీ పాసను చేర్చుకొని మీ సమాధానము, మీ సహాయము మా అందరి అనుగ్రహించమని మరొక పర్యాయం తండ్రి, నీ నామస్మరణ చేసుకునే భాగ్యము వచ్చు వరకు మీ ప్రతిఫలం, మీ బహుమానం మాకు అనుగ్రహించి మీరే మీ ఆత్మచే నడిపించమని తండ్రి యేసు క్రీస్తు నామములో నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి వేళలో. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి వేళలో. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా, నన్నేల చేయి విడచితివి అనియా. దేవుడా నా దేవుడా, నన్నేల చేయి విడచితివి అనియా. రామముగ మొరపెట్టెను యెహోవయను తన తండ్రితోను. యెహోవయను తన తండ్రితోను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. అందుదిమిరము క్రమ్ము గడియయ్యే, నా నీతి సూర్యుని నంద చుట్టెను బంధకంబులు. అందుదిమిరము క్రమ్ము